దినకర వంశ పావనులైన శ్రీరామ దేవుడు మా తండ్రిగా జనకుని పూర్వ సంచిత భాగ్యమునగన్న జానకి మా తల్లిగా దినకర వంశ పావనులైన శ్రీరామ దేవుడు మా తండ్రిగా. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన కేదారగౌళి రాగంలో హరిచందన ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ నిన్న యోగ వాసిష్టంలో మనం ఏం చెప్పుకున్నామంటే కర్మ జ్ఞానేంద్రియ గణం భూత ప్రాణ మనోగణా అవిద్యాకామ కర్మాణి లింగై పుర్యష్టకం విదుహు అంటూ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సూక్ష్మ పంచమహాభూతాలు పంచప్రాణాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు అవిద్య కామం కర్మం అన్న 8 కలిస్తేనే సూక్ష్మదేహం లేక లింగదేహం అవుతుంది అంటూ చెప్పడం. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి అది ఘనీభవిస్తే ఏ విధంగా అవుతుంది స్థూల శరీరం అన్నది 45వ సర్గలో చెప్పడం. ఆ తర్వాత 46వ సర్గలో జీవన్ముక్తుల గుణాలను 32 శ్లోకాలతోటి మహా అద్భుతంగా వర్ణించడం జరిగింది. అయితే శ్రీరామచంద్రమూర్తి ఈ వర్ణన విని దానిలో కొట్టుకుపోలేదు. ఆయన ఓ ప్రశ్న అడిగారు, గురుదేవ మీరు పూర్వం హిరణ్యగర్భుడు ఉత్పత్తిని గురించి వర్ణిస్తూ అతని సంకల్పం ప్రకారమే ఈ ప్రపంచ సృష్టి అంతా జరుగుతుంది అన్నారు. కానీ ఆ మాటను పూర్తిగా వివరించలేదు. ఇప్పుడు దయచేసి చెప్పండి అంటూ అడిగారనమాట. ఆ ప్రశ్న వశిష్ఠుడికి చాలా అనుకూలంగా అందొచ్చింది. దాంతో ఆయన 47వ సర్గలో 90 శ్లోకాలు తీసుకుని కల్పకల్పంలోనూ సృష్టిలు ఎలా మారిపోయే అవకాశం ఉందో వివరించి తద్వారా కూడా ఈ ప్రపంచం మిథ్యే అని మరోసారి నిరూపిస్తారనమాట. ఈ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. రామ, హిరణ్యగర్భుడు అంటున్నావు. ఏ హిరణ్యగర్భుడి ఉత్పత్తి గురించి చెప్పేది? ఏ హిరణ్యగర్భుడి సంకల్పం గురించి చెప్పేది నేను? ఇప్పటికీ కొన్ని వేల బ్రహ్మలు గడిచిపోయారు, కొన్ని వందల విష్ణువులు శివుళ్ళు గడిచిపోయారు, కొన్ని లక్షల ఇంద్రుళ్ళు గడిచిపోయారు. ఇక వీరికి సంబంధించిన బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు గడిచిపోయాయో, వాటిలో ఎన్ని కోట్ల కోట్ల జీవులు కోటాను కోట్ల తరాలు గడిచిపోయాయో మనకే తెలీదు. వీళ్ళందరూ గారడిలో జన్మించిన పదార్థాలు లాంటి వాళ్లే. గారడిలలో పదార్థాల ఉత్పత్తికి గాని స్థితికి గాని ఒక క్రమం ఏమిటి? ఇది అంతే. ఈ సృష్టుల్లో కొన్ని బ్రహ్మ సృష్టులు, ఒక్కొక్కప్పుడు అవి విష్ణు సృష్టులు, మరొకప్పుడు అవి శివ సృష్టులు, ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్నిసార్లు అవి మునుల సృష్టులు కూడా. ఇలాంటి సృష్టులు ఎన్ని ఉన్నాయంటావు అంటూ ప్రశ్న వేస్తూ యథా తరంగ జలదో మృగతృష్ణామరో యథా కుసుమాని యథా చూతే తథా విశ్వశ్రియ పరే అన్నారు. 47వ సర్గలో శ్లోకం 15. సముద్రంలో ఎన్ని తరంగాలో, ఎడారిలో ఎన్ని మొగతృష్ణలో, విరబూసిన మామిడి చెట్టు మీద ఎన్ని పువ్వులో అన్ని బ్రహ్మాండాలున్నాయి ఈ పరమాత్మలో. వీటిలో బ్రహ్మ సృష్టిలైన అన్నీ ఒకే రకంగా ఉంటాయని నియమం ఉందా అంటే అది లేదు. ఒకప్పుడు బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు, మరోసారి నీటిలోంచి పుట్టాడు, మరోసారి గుడ్డులోంచి పుట్టాడు, ఒక్కోసారి ఉట్టి ఆకాశంలోంచి పుట్టాడు. ఒక బ్రహ్మాండంలో శివుడే సర్వాధికారి, మరో బ్రహ్మాండంలో విష్ణువే సర్వాధికారి, ఇంకో బ్రహ్మాండంలో ఇంద్రుడే వీళ్ళందరినీ మించిన అధికారి. ఒక సృష్టిలో భూమి నిండా మొదట్లో చెట్లుండేవి, మరో సృష్టిలో భూమి పర్వతాలతో ప్రారంభమై క్రమంగా జీవులతో నిండింది. ఇలా ఇన్ని రకాల తేడాలో చెప్పలేం. ఇలా ఇన్ని రకాల సృష్టిలున్న వాటిలో శాశ్వతంగా నిలిచి ఉండేది ఒక్కటీ లేదు. యదా మశక జలాని వర్షాదిశ్వాకులానితు ఉత్పత్యోత్పత్త్యనశ్యంతి తథేమా లోక సృష్టయ అన్నారు. వర్షాకాలంలో దోమలు ఏ రోజుకు ఆ రోజు పుట్టి ఏ రోజుకు ఆ రోజు పోయినట్లు ఈ లోక సృష్టిలన్నీ పుడుతూ గిడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో కల్పంలో మొదట ఆకాశం జన్మిస్తుంది, దాంట్లో ఇతర రూపాలు వస్తుంటాయి. మరో కల్పంలో మొదట వాయువు ఏర్పడి దాంట్లోంచి ఇతర భూతాలన్నీ జన్మిస్తుంటాయి.
ఇలా ఈ భూతాల ఉత్పత్తి క్రమం కూడా మారిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి ప్రజాపతి యొక్క నోటి నుండి శబ్దం వెలువడి దాని ద్వారా సృష్టి జరిగిపోతుంది. మరోసారి ఆయన కాలి నుంచి సృష్టి జరుగుతుంది. మరోసారి కంటి నుంచి జరుగుతుంది. ఇన్ని రకాల భేదాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ సృష్టిలో బ్రహ్మ కాదగిన ఉత్తమ జీవుడు వెనకటి సృష్టిలో జరిపిన ఆలోచనలో ఉపాసనలో ఉండే భేదాలను బట్టి వస్తున్నాయి అన్నారు ఆయన. ఇప్పుడు రాములు వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవ, నారాయణుడి యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడని ఎక్కువగా వింటూ ఉంటాం మనం. ఒక్కోసారి అలా కూడా జరగవచ్చునని మీరు అంటున్నారు. నారాయణుడు అంటేనే పరిశుద్ధ సత్పదార్థ స్వరూపుడు కదా. ఆ సత్పదార్థానికి నాభి ఏమిటి, దాంట్లో కమలం ఏమిటి, దాంట్లో బ్రహ్మ పుట్టడం ఏమిటి, ఇదంతా పరస్పర విరుద్ధంగా లేదు అంటూ అడిగారు. ఇప్పుడు వశిష్ఠుడు అన్నాడు, స్వప్నానికి నియమాలేమిటయ్యా? ఈ సృష్టి అంతా ఒక స్వప్నం. ఏనాటి స్వప్నం ఆనాటిదే. అందుకే పురాణాలు బ్రహ్మాండోత్పత్తులను అనేక రకాలుగా వర్ణించాయి. ఒకచోట శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం బలం చేత బంగారు గుడ్డు ఒకటి ఏర్పడిందని, దాంట్లోంచి హిరణ్యగర్భుడు జన్మించాడని చెప్పారు. మరోచోట పరమపురుషుడే అంతటా వ్యాపించి ఉన్న నీటిలో సారాన్ని విడిచిపెట్టాడని, దాంట్లోంచి బ్రహ్మాండం పుట్టిందని, మరోచోట పూర్వకల్పంలో సూర్యుడే ఈ కల్పంలో బ్రహ్మ అయ్యాడని, మరొకచోట వెనకటి వరుణుడే ఇప్పుడు బ్రహ్మ అయ్యాడని, ఇలా ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ సమన్వయం చేస్తే మనకు తెలిసిందేంటంటే ఈ ప్రపంచం అంతా మనోవిలాసమే తప్ప మరొకటి కాదని. దీన్ని నిరూపించడానికి ఈ సృష్టి క్రమబోధ అంతా చేస్తున్నాను. కనుక రామ, ప్రతి కల్పంలోనూ సృష్టి తర్వాత ప్రళయం, ప్రళయం తర్వాత సృష్టి, ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఒక పెద్ద గారడి చక్రం. కిమే తస్మిన్ మహామాయాడంబరే దీర్ఘసంబరే రామసత్యమసత్యం వా నిర్ణయం యది హోచ్యతే. ఈ గారడి చక్రంలో ఈ దీర్ఘ భ్రమలో రామ సత్యమని అసత్యమని నిర్ణయించేందుకు ఏముంటుంది? ఏమీ లేదు. ఈ విషయం విస్పష్టం కావడం కోసం నీకు దాశురోపాఖ్యానం అనే ఒక కథను చెప్తాను విను అంటూ ఆయన మొదలుపెట్టారు. ఈ దాశురోపాఖ్యానాన్ని మనం కూడా వినేద్దాం. రామ, మగధ దేశంలో ఒకప్పుడు కడిమి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ దేశంలో ఒక కొండ మీద కడిమి చెట్టు కింద శరలోమ అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయన గారికి ఏకైక పుత్రుడు దాసూరుడు. ఇతను కూడా తండ్రిలాగానే మరో కడిమి చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. కొంతకాలానికి శరలోమ మరణించాడు. ఆయన భార్య సహగమనం చేసింది. దాంతో ఆ పెద్ద అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు దాశూరుడు. ఆ దుఃఖం తట్టులేక అతను బావురుమని ఏడవసాగాడు. ఇలా చాలా కాలం ఏడ్చాడు. చాలా రోజుల తర్వాత ఆకాశ మార్గాన్న పోతున్న ఒక దేవత ఆ కుర్రముని ఏడుపులకు జాలిపడి దగ్గరికి వచ్చి అదృశ్య రూపంలో పక్కన నిలబడి ఓదార్చింది. ఓ మహర్షిపుత్ర, ఎందుకయ్యా ఈ ఏడుపు? ఈ సృష్టిలో బ్రహ్మకే నాశనం తప్పదు, నీ తండ్రికి తప్పుతుందా? ఈ ప్రపంచమే అస్థిరం అని నీకు తెలియదా? తెలివి తెచ్చుకో, ఏడు పాపు అని కొంచెం మందలింపుగా అంది. ఈ మందలింపుకి, ఈ బోధకి దాశూరుడి మనస్సు తేలికపడింది. చదివిన శాస్త్రాలు గుర్తుకొచ్చాయి. అందువల్ల దుఃఖాన్ని పక్కకి నెట్టి తల్లిదండ్రులకు చేయవలసిన ఉత్తరక్రియలన్నీ చేసి మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. తండ్రిగారి సలహా సంప్రదింపులు లేకపోయేసరికల్లా అతనికి తపస్సు సరిగా సాగలేదు. కాని పట్టుదలగా వేదపారాయణం చేసుకుంటూ దాన్ని అర్థ విచారణ చేసుకుంటూ కాలం గడపసాగాడు. ఆ విషయంలో అతనికి మంచి నిష్ఠ కూడా కుదిరింది. కాని వేదాల అంతభాగంలో ఉండే ఆత్మతత్వం అంతుబట్టేది కాదు. అందువల్ల అతని మనస్సు శమించలేదు. తన మనస్సు శమించి పరమాత్మలో లయించిపోకుండా ఉండడానికి కారణం ఆ స్థలంలో ఉన్న అపవిత్రతే అని అతనికి తోచింది. దాంతో అతను చోటు మార్చి చూద్దామని భూమి అంతా తిరిగొచ్చాడు. ఎక్కడా అపవిత్ర ప్రదేశం కనిపించలేదు. మళ్లీ తన పాత కడిమి చెట్టు దగ్గరికే వచ్చాడు. అతను చాలా ఆలోచించాడు. ఈ భూమే పవిత్రమైనది కాదు, అది అపవిత్రం. దానిమీద నివాసమే అపవిత్రం. కనుక ఆకాశంలో పక్షిలాగా ఆ చెట్టు చివర నేను నివాసం ఉండి అక్కడే తపస్సు చేస్తానని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏ మనిషికైనా భూమి మీద స్థితి ఉంటుంది గాని చెట్టు చివరన ఉంటుందా? స్థితి ఉండడానికి వీల్లేని చోట తనకు స్థితి కావాలని ఆ జీవి కోరుకున్నాడు. అందువల్ల అతను ఘోరంగా ఆలోచించి తీవ్రమైన సాధన మొదలుపెట్టాడు. నేల మీద అగ్నిని వెలిగించి తన మాంసమే కోసి అందులో పడేసి హోమం చేయసాగాడు. మనిషి అంటూ ఉంటే వాడికి ఎక్కడో అక్కడ స్థితి ఉంటుంది.
చిట్ట చివర తనకు స్థితి కావాలని కోరుకునే ఈ మనిషి తన కండరాన్ని తగలబెట్టుకుంటున్నాడు. ఈ ఘోర సాధనకు అగ్నిదేవుడే కంగారు పడ్డాడు. ఈ బ్రాహ్మణోత్తముడు మాంసం తీసుకెళ్లి దేవతలకు అందిస్తే దాన్ని వాళ్ళు తింటే ఆ దేవతలు మాడిపోతారేమో అని భయపడ్డాడు. అందువల్ల ఆయన దాశూరుడి ఎదుట ప్రత్యక్షమై, నీకేం కావాలో కోరుకో, పెట్టెలోంచి సొంతమణిని తీసుకున్నట్లుగా నా దగ్గర వరం పుచ్చుకో, కోశాకాశాత్ మణిం యథ అన్నాడు. ఇక్కడ కవి అందమైన ప్రయోగాన్ని చేశారు. వట్టిగా పెట్టె నుంచి మణి తీసుకో అనలేదు, పెట్టె లోపల ఆకాశంలో నుంచి మణిని తీసుకో అన్నాడు. పెట్టెలోనిదైనా బయటదైనా ఆకాశంలో మణికి స్థితి ఉంటుందా? ఎక్కడైనా మణికి స్థితి ఉంటుందా? కానీ కవి ఉపమానం ద్వారా మళ్ళీ స్థితి ఉండడానికి వీల్లేని చోట వస్తుస్థితిని మనకి ప్రదర్శించాడు. ఈ దాసూరోపాఖ్యానంలో అడుగడుగునా కనిపించే కేంద్ర బిందువు ఇదే. ఇక ఇప్పుడు దాసూరుడు చాలా సంతోషించి ఇలా అన్నాడు, అగ్నిదేవ, ఈ భూమి మీద పవిత్రమైన ప్రదేశం కనిపించడం లేదు, అందువల్ల వృక్షాణాముపరి స్థితిరస్తుమే, చెట్లపైన నాకు స్థితి లభించుగాక అన్నాడు. అగ్నిదేవుడు తక్షణమే తథాస్తు అనేసి అంతర్ధానం అయిపోయాడు. వెంటనే దాసురుడు అక్కడే ఉన్న కడిమి చెట్టు చివరికి చేరాడు. అక్కడ స్థితి ఎలా ఉందంటే, ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయమై ఉన్నప్పుడు బాలకృష్ణుడు వటవృక్ష అగ్రానికి చేరినట్లుగా ఉంది. దాశూరుడు ఆ చిటారు కొమ్మన ఒక చిగురాకు చివర పద్మాసనం వేసుకుని తపస్సాధన మొదలుపెట్టాడు. కడిమి చెట్టు మీద కూర్చోవడంతో క్రమంగా అతనికి కదంబ దాసూరుడు అన్న పేరు స్థిరపడిపోయింది. కదంబం అంటే కడిమి చెట్టు. తపస్సాధనలో అతని మనస్సు ఆత్మతత్వం మీద లగ్నమయ్యేదే కాదు, కర్మ మార్గం మీదే మనసు నిలిచేది. కానీ కర్మలు చేద్దామంటే తన నేల మీద లేడే, ఏం చేయాలి? అందువల్ల అతను మానసిక యజ్ఞాలు మొదలుపెట్టాడు, మానసిక దేవతా పూజలు మొదలుపెట్టాడు. ఇది చాలా ప్రబలమైన సాధనా మార్గం. నిజాయితీగా ఆ మార్గాన్ని అనుసరించేసరికలా కొంతకాలానికి అతని మనస్సు నిర్మలమై పాత జన్మలలో పొందిన గురూపదేశాలన్నీ గుర్తుకొచ్చి ఆత్మజ్ఞాన సాక్షాత్కారం లభించింది. అతను ఆ స్థితిలో ఉండగా ఒకనాడు ఒక వనదేవత ఆయన దగ్గరికి వచ్చి ఆ కడిమి చెట్టుకు ప్రాకుతున్న ఒక తీగను ఆధారంగా చేసుకుని ధీరంగా నిలబడింది. అది చూసి ఆ ముని, ఎవరు నువ్వు, ఎందుకిలా ధీరంగా ఉన్నావు అంటూ అడిగాడు. అప్పుడు ఆ సుందరాంగి ఇలా జవాబు చెప్పింది, ఓ మునిశ్రేష్ఠ, మహాత్ములను దర్శిస్తే అసాధ్యమైన కోరికలు కూడా తీరుతాయని పెద్దలు చెప్తారు. నేను కొత్తగా ఇక్కడికి రాలేదు. ఈ చెట్టు చివరి నువ్వు ఉంటున్నావు, ఈ చెట్టు తీగ మీద నేను ఎప్పటినుంచో ఉంటున్నాను. మొన్న చైత్రశుద్ధ త్రయోదశి నాడు దేవలోకంలో నందనవనంలో వనమహోత్సవం జరిగింది. అక్కడికి నేను వెళ్ళాను. నా స్నేహితురాళ్ళందరూ వచ్చారు. నా స్నేహితురాళ్లలో పుత్ర సంతానం లేని గుడ్రాలని నేనొక్కదాన్నే. ఈ విషయాన్ని గమనించేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. కడుమి చెట్టు మీద కల్పతరువులాగా మీరు నా పక్కనే ఉండగా నేను అనాథను ఎలా అవుతాను, పుత్రుడు లేనిదాన్ని ఎలా అవుతాను అనే ఆశతోటి ఇక్కడికి వచ్చాను. కనుక నాథ, నాకు పుత్రుణ్ణి ప్రసాదించు, లేకపోతే నీకు మళ్ళీ కండలు కోసి నిప్పులో వేయడం కాదు, ఈ దేహం మొత్తం ఒకేసారి హోమం చేస్తాను అంది. ఆ మాటలు విన్న కదంబ దాశూరుడు చెలించలేదు, కోపగించుకోనేలేదు. నవ్వి తన చేతిలో ఉన్న పువ్వు ఒకటి సుతారంగా ఆవిడ చేతిలోకి విసిరి ఇలా అన్నాడు, సుందరి, ఏడవు, ఈ పువ్వు తల్లో పెట్టుకో, ఒక నెల అయ్యేసరికల్లా నీ కొడుకు పుడతాడు. కానీ నువ్వు మరణావేశంతో నా దగ్గరికి వచ్చావు, అందువల్ల నీకు పుట్టే కొడుకు తత్వజ్ఞుడవుతాడు అని చెప్పాడు. ఆవిడ సంతోషించి ఇక నుంచి మీకు సపర్యలు చేస్తానంది. అయినా ఆ ముని అందుకు అంగీకరించక ఆవిడ్ని పంపించేశాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు గడిచిపోయి ఈ మధ్యకాలంలో ఆమె ఆలోచనే రాలేదు ఈయనకి. ఆ తర్వాత ఒకనాడు ఆ వనదేవత 12 సంవత్సరాల కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని ముని దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా విన్నవించింది, భగవన్, వీడు మన ఇద్దరి పుత్రుడు. వీడికి వేదశాస్త్ర విద్యలన్నీ నేర్పించాను. కానీ సంసార దుఃఖ నిర్మూలనం చేసే బ్రహ్మ విద్య మాత్రం ఇంకా అబ్బలేదు. దయతోటి మీరే ఉపదేశించాలి. కోహి నామకులే జాతం పుత్రం మౌర్ఖ్యేన యోజయేత్. 51వ సరుకులో శ్లోకం 28 అనమాట. ఏ తండ్రైనా సొంత కొడుకును మూర్ఖుడుగా ఉంచుతాడా? దాశూరుడు గంభీరంగా చూసి, ఈ శిష్యుణ్ణి ఇక్కడ వదిలి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత దాశూరుడు ఆ పిల్లవాడిని శిష్యుడిగా చూశాడే గాని పుత్రుడిగా చూడలేదు. ఆ పిల్లవాడు కూడా తండ్రిని గురువుగానే భావిస్తూ మిక్కిలి శ్రమ కోరుస్తూ గురు శుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఇలా చాలా కాలం
గురు శుశ్రూష చేసిన తర్వాత ఆ తండ్రి మెల్లిగా నోరు విప్పడం మొదలుపెట్టాడు. ఆ బోధల వల్ల కుర్రాడికి క్రమంగా శాస్త్రాల వల్ల కలిగే పరోక్ష జ్ఞానం కలిగింది. దాశూరుడు ఇంతకాలంగా ఏకాంతవాసమే చేస్తున్నాడు, కానీ బహుకాలంగా వేదార్థ భావన చేస్తున్నాడు కనుక ఆత్మతత్వ జ్ఞానం చిన్న చిన్న కథలుగా చెప్పడం ఆయనకి కుదిరిందనమాట. ఆయన 100 కొద్ది కథలు చెప్తుంటేవాడు. ఆ కథల ప్రభావం వల్ల ఆ కుర్రవాడికి క్రమంగా అపరోక్ష ఆత్మజ్ఞాన నిష్ఠ కూడా కుదిరిపోయింది. రామా, నేనేదో కల్పిత కథ చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, అది నిజం కాదు. నేను చూసిన కథే చెప్తున్నాను నీకు. ఓసారి నేను హిమాలయ పర్వతం మీద ఉన్న గంగోత్రిలో స్నానం చేయడానికి వెళుతూ ఓనాటి రాత్రి ఓ కడిమి చెట్టు కింద ఆగాను. ఆ రాత్రి కొంతసేపు అయ్యాక చక్కటి 9 జుంకారం వంటి మానవ కంఠస్వరం నాకు వినిపించింది. ఆ నాదం బావుండేసరికి ఏమిటా అని జాగ్రత్తగా విన్నాను. ఆ చెట్టు మీద ఎవడో మరొకటికి ఒక వింత కథ చెప్తున్నాడు అంటూ ఇంకో కథ, అంటే ఈ కథలో, ఈ దాసూరుడి కథలో ఇంకో కథ చెప్తున్నారు ఈయన మనకి. ఆ కథ ఏంటో మనం విందాం. ఓ గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పేరు స్వోత్థుడు. స్వోత్థుడు అంత తన నుంచి పుట్టినవాడు అని అర్థం. అతని పరాక్రమం ఎంత గొప్పది అంటే అతని ఆజ్ఞను మానవులే కాదు, బ్రహ్మాది దేవతలు కూడా శిరస్సుల మీద పెట్టుకుని మోసేవారు. అష్టదిక్పాలకులు కూడా అతన్ని ఎదిరించలేకపోయేవారు. దానికి కారణం ఏమిటంటే అతనికి 1 కాదు 3 దేహాలుండేవి. ఆ దేహాలతో అతడు ముల్లోకాలను ఆక్రమించాడు. ఈ 3 శరీరాలతో అతడు ఎల్లప్పుడూ ఆకాశంలోనే తిరుగుతూ ఉండేవాడు. నిజానికి అతను పుట్టింది కూడా అక్కడే. అంతేకాదు, అదే ఆకాశంలో అతను ఒక పెద్ద నగరం కూడా నిర్మించాడు. ఆ నగరంలో విషయ వ్యామోహాస్తుకులైన సంసార జీవులను కొంతమందిని సృష్టి చేశాడు. వాళ్ళని తలొక చోట పెట్టాడు. వాళ్ళలో కొంతమందిని దీర్ఘకాల జీవులుగాను, కొంతమందిని అల్పకాల జీవులుగాను చేశాడు. వీళ్ళలో అల్పకాల జీవులకు అపవరకులు అని పేరు పెట్టాడు. వీళ్లను కాపాడేందుకు కొంతమంది రక్షకులను ఏర్పాటు చేశాడు. దీర్ఘకాల అల్పకాల జీవుల మధ్య వ్యాపార లావాదేవీలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ రాజుగారు ఇన్ని రకాల వ్యవస్థలు చేస్తున్నా దేన్ని స్థిరంగా ఉండనిచ్చేవాడు కాదు. అతను సహజంగానే చపలచిత్తుడు. ఎప్పుడు ఏం ఆలోచన వస్తుందో ఎవరూ చెప్పలేదు. ఉన్నట్లుండి కొత్త కొత్త పట్టణాలు కట్టించాలని సంకల్పించాడు. వెనువెంటనే ఆ కట్టబోయే పట్టణంలోకి ప్రవేశించేవాడు. కొంతకాలం వాటిల్లో ఉండేవాడు. కొంతకాలం అయ్యాక వాటిని తానే కూలగొట్టిస్తూ ఉండేవాడు. ఒక్కో పట్టణంలో తాను మహారాజుగా ఉండేవాడు. మరో చోట ముష్టివాడుగా ఉండేవాడు. మరో చోట రోగిష్టివాడుగా ఉండేవాడు. మరో చోట ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉండేవాడు. చివరికి ఆయన ఒకసారి పూర్తిగా నశించిపోయి ఎవరికీ కనిపించలేదు. ఒక ముదురు గొంతు ఇలా కచ్చెప్పుకుంటూ పోతుంటే ఒక లేత గొంతు మధ్యలో అడ్డంపడి ఇలా ప్రశ్నించింది. నాన్నగారు, మీరు చెప్పే ధోరణిలో చూస్తుంటే ఈ కథ వెనకాల ఏదో అంతరార్థం ఉన్నట్లుగా తోస్తోంది. అసలు మీకు ఈ కథ మీద కాక అంతరార్థం మీద మక్కువ ఉన్నట్లు కూడా తోస్తోంది నాకు. ఎందుకంటే ఆ రాజు కట్టబోయే పట్టణంలోకి ప్రవేశించేవాడు అంటున్నారు మీరు. ప్రవేశించేవాడు అనేది వర్తమాన కాలాన్ని బోధిస్తోంది. కట్టబోయే పట్టణం అంటే భవిష్యత్తు కాలాన్ని బోధిస్తోంది. ఈ రెండికి ముడిపెట్టేస్తున్నారు. దీని వెనకాల ఉన్న అసలైన తాత్పర్యం ఏమిటో బయటపెట్టండి అంటూ ఆ లేత కంఠం అడిగింది. ఈ ప్రశ్నకు సంతోషించి ఇలా సమాధానం చెప్పాడు ఆయన. నాయనా, ఆ రాజు పేరు స్వోత్థుడు అని చెప్పాను కదా నీకు. స్వాత్ ఉత్తః స్వోత్తః, తన నుంచి తానే పుట్టినవాడు. సృష్టిలో తన నుంచి తానే పుట్టేది ఏది? ఒక్క మనస్సే. అది అవ్యాకృత ఆకాశం నుంచి జన్మించి మళ్ళీ అక్కడే లయిస్తుంది. ఆ మనస్సునే నేను రాజు అన్నాను. ఈ ప్రపంచం అంతా కూడాను మనోమయం. సంకల్పం ఉంటే ప్రపంచం ఉంది, సంకల్పం లేకపోతే ప్రపంచం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో సహా జీవులందరూ ఈ సంకల్పం అనే మహావృక్షపు కొమ్మలను పట్టుకుని వేళ్లాడుతున్న వారే. ఇలాంటి ఈ ప్రపంచాన్ని మనస్సు దేని మీద ఆధారపడి నిర్మించింది? ఆ పరిశుద్ధ పరబ్రహ్మ చైతన్యాన్ని అధిష్టానంగా చేసుకుని మనస్సు ఈ ప్రపంచ రచన చేస్తుంది. అధిష్టాన చైతన్యానికే మరో పేరు శూన్యాకాశం. అందుకే ఈ కథలో రాజు ఆకాశంలో పట్టణాన్ని కట్టాడని చెప్పాను. ప్రపంచం మొత్తానికి సరిపోయేట్లుగా ఆ నగర వర్ణనని చేశాను. సృష్టిలో అల్పకాల జీవులు మానవులు, దీర్ఘకాల జీవులు దేవతలు. వీరిలో మానవులు అపవరకులు.
అపవరకం అంటే గది అన్నమాట. గది ఆకాశాన్ని కప్పివేస్తుంది. మానవుడు తను పరమాత్మలోనే ఉంటూ పరమాత్మ తనకు కనిపించకుండా తన నెత్తిన తానే ముసుగు వేసుకుంటున్నాడు. అందుకే వాడిని గది అన్నాను. మానవుడు దేవతోపాసన చేసి ఫలితాలను పొందాలని చూస్తుంటాడు. దేవతలు మానవుల ద్వారా యజ్ఞయాగాదులు చేయించి హవిస్సులను పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే దీర్ఘకాల అల్పజీవుల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నాను. వస్సా ప్రతి జీవి శరీరంలో ఒక అహంకారం ఉంటుంది, కానీ అది అన్ని వేళలా ఒకే రకంగా ఉండదు. యథా కుశూలే మార్జాలో భస్త్రాయాం భుజగో యథా ముక్తఫలం యథా వేణో అహంకారం స్తదాతనో అని 53వ సర్గలో 23వ శ్లోకంలో చెప్పారాయన. ఈ శ్లోకానికి అర్థం ఏంటో మనం రేపు వివరంగా చెప్పుకుందాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత దాని అర్థం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.